గురుగారు, మన పండుగలలో వినాయక చవితి పర్వదినం యొక్క ప్రత్యేకత ఏంటి? మన సంప్రదాయ రీత్యా ఈ పండుగను ఎలా నిర్వహించుకోవాలి? వినాయక చతుర్థి అంటే సంస్కృతంలో మనం చెప్పాలనంటే వినాయక అనేది సంస్కృత పదం, చతుర్థి కూడా సంస్కృత పదం, సవితి అనేది తెలుగు పదం. ఒక సంస్కృత పదానికి ఒక తెలుగు పదానికి సమాసం సంస్కృతకారులు ఒప్పుకోరు కాబట్టి నిజంగా పలకాలంటే వినాయక చతుర్థి అనాలి. అయితే లోకంలో వ్యవహారంలో అందరం కూడా వినాయక చవితి అంటున్నాం. ఏమిటి దీని యొక్క ప్రత్యేకత? ఏమిటంటే దేవుళ్ళందరిలోకి కూడా విఘ్నాలు కలిగించేవాడు, విఘ్నాలు తొలగించేవాడు. అది మిగతా ఏ దేవుళ్ళకి కూడా లేనటువంటి ప్రత్యేకత ఈ దేవుడికి ఉంది. మిగతా దేవుళ్ళు ఎవరినైనా మనం అడుగుదాం, వాళ్ళందరూ కూడా నీకు శుభం జరగాలి లేకపోతే మనకు మేలు జరగాలని చెప్పి కోరుకుంటారు. వాళ్ళ దగ్గరికి కనుక మనం చేరితే, వాళ్ళ పాదాలను కనుక మనం ముట్టుకుంటే. కానీ ఈ దేవుడు విఘ్నం కూడా కలిగిస్తాడు, విఘ్నాన్ని పోగొడతాడు. అట్లాగే మిగతా దేవుళ్ళందరికంటే కూడా ప్రత్యేకత ఈయనకి ఏంటంటే అందరి దేవుళ్ళు కూడా ఈ దేవుణ్ణి పూజిస్తారు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడి యొక్క పుట్టినరోజు, సాధారణంగా పుట్టినరోజు నాయకుడు అయ్యేటువంటి రోజు ఏ కొద్ది మందికి ఉంటుంది. పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఎవరైనా ఏదైనా ఒక గణానికి నాయకుడు అవుతాడు. కానీ వినాయకుడు పుట్టినరోజునే కూడా నాయకుడయ్యాడు, ఒక గణానికి నాయకుడయ్యాడు. శ్రీరాములు వారు గనక పుట్టినరోజే గనక ఏ రకంగా వివాహం చేసుకున్నాడో గణపతి కూడా పుట్టినరోజునే గణపతి అయ్యాడు. అది ఈ దేవుడి యొక్క ప్రత్యేకత. అలాగే కొన్ని పండగలు ఇంట్లో కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. కానీ వినాయక చవితిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పెద్దల దగ్గర నుంచి పిల్లల దాకా కూడా అందరూ కూడా వినాయక చవితి పూజలో పాల్గొంటారు. కష్టాలు రావాలని, విఘ్నాలు రావాలని ఎవరు కోరుకోరు, విఘ్నాలు పోవాలనే ప్రతి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఇంట్లో పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు అందరికీ కూడా ఏదో రకంగా వినాయక పూజలో పాల్గొనాలని అభిలషిస్తారు, చేతనైనంత వరకు చేస్తారు. అది ఈ వినాయక చవితి యొక్క ప్రత్యేకత. ఇంకా ఏంటంటే వినాయక చవితి పండగకి మిగతా పండుగలకి ఉన్న తేడా ఏంటంటే ప్రకృతితో అనుబంధం. స్వామివారితో ఎంత అనుబంధం ఉంటుందో ప్రకృతితో కూడా మానవుడికి అనుబంధాన్ని కలిగించేటువంటి విశిష్టమైనటువంటి పండగ వినాయక చతుర్థి. ఎందుకనంటే వినాయక చతుర్థి నాడు తప్పనిసరిగా 21 ఆకులు తీసుకురమ్మన్నాడు. 21 ఆకులు అంటే తనకి ఎందుకు పూజ చేయమన్నాడంటే ప్రకృతిలో ఇంత విశిష్టమైనటువంటి పత్రాలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, వీటి గురించి నువ్వు తెలుసుకొని అవి నాకు పూజ కింద సమర్పించు. తప్పనిసరిగా 21 ఆకులు మనకి స్వామివారికి పూజలో వినియోగపడుతున్నాయి కనుక ఏ పండక్కి లేనటువంటి ప్రత్యేకత, ప్రకృతితో తాదాత్మ్యం ఈ వినాయక చవితి నాడే మనకి లభిస్తుంది. ఇలా చాలా ఉన్నాయి వినాయక చవితి యొక్క ప్రత్యేకత.